హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గార్లిక్ రైస్ అండి. మనకు అప్పుడప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు, ఇంకోసారి ఎప్పుడైనా మనకి తినాలనిపించినప్పుడు ఇలాంటి కొంచెం రైస్ చేసుకోండి. ఈ రైస్ అనేది చాలా ఘాటుగా కమ్మగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి, 2 మినిట్స్లో అయిపోయే రైస్ అండి ఇది. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం నేను కొన్ని వెల్లుల్లి తీసుకుంటున్నానండి, ఇలా పొట్టు ఒలిచేసి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడా సాల్ట్, మీరు ఎంత స్పైసీ కావాలో అంత కారం అండి. ఈ రైస్ అనేది కొంచెం ఘాటుగానే ఉంటుందండి, స్పైసీగా. ఇప్పుడు దీనిని మనము మిక్సీ అన్న పట్టుకోవచ్చు, లేకపోతే దంచుకోవచ్చు అండి కచ్చాపచ్చాగా. ఇలా నేను ఒక చిన్న రోల్ తీసుకొని దంచుకుంటున్నాను. ఇలా దంచుకోవడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది. మొత్తం కచ్చాపచ్చాగా ఒకసారి దంచేసుకుంటే సరిపోతుందండి. చూసారుగా, ఇలా మొత్తం పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకుని దాన్ని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఇందులో వచ్చేసి పోపు ఐటమ్స్ అండి, ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం శనగపప్పు. తర్వాత ఇందులో ఒక ఎండుమిర్చి. ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ కరివేపాకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, వెల్లుల్లి పేస్ట్, అది యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు దీనిని ఆయిల్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మన ఇంట్లో ఏదైనా వెజిటేబుల్స్ లేనప్పుడు కూడా, అప్పుడప్పుడు సడన్గా ఏదైనా మనకు కొంచెం స్పైసీగా తినాలన్నప్పుడు కూడా ఈ రైస్ చేసుకొని తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా, ఇది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ పైన తేలుతుంది కదండి, ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం రైస్ తీసుకోవాలి. 1 కప్ రైస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ రైస్ని బాగా మనం టోస్ట్ చేసుకోవాలండి, బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇది మన హెల్త్కి చాలా మంచిది. కొంతమంది పిల్లలు వెల్లుల్లి చూడంగానే పక్కన పెట్టేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఇలా రైస్ చేసి పెట్టామంటే వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు. ఇదే ఈవెన్ లంచ్ బాక్స్కైనా సరే చాలా బాగుంటుందండి రైస్. చూసారా, బాగా పొడి పొడిగా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నానండి. ఈ కొత్తిమీర వేయంగానే 1 మినిట్ బాగా కలుపుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక 1 మినిట్ అలా మనం కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా బాగా కలిపేసుకున్నాం కదండి, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవాలి. చూసారు కండి, ఎంతో యమ్మీ అయిన గార్లిక్ రైస్ రెడీ అయిపోయింది. చాలా కమ్మగా ఘాటుగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.